గతంలో జరిగినటువంటి వ్యక్తిగత కేసులు, వ్యక్తిగతంగా వాళ్ళ మీద చేసినటువంటి దాడుల మీద వాళ్ళు హత్య జరిగితే అదేదో ప్రభుత్వ హత్యలాగా మసిపూసి మారేడు కాల్చాలని ముఖ్యమంత్రి చేస్తున్నారు. 11 రోజులు 11 ఎమ్మెల్యేలే. ఇవాళ నువ్వు అక్కడ వచ్చి రాజకీయం చేయడం కోసం ఏదో మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా మైండ్ నుండి మాట్లాడుతున్నావో మైండ్ పోయి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. రాష్ట్రపతి పాలన అంటే ఎందుకు పెట్టాలి? రాష్ట్రపతి పాలన మీ టైంలో పల్నాడులో జరిగినటువంటి హత్యాకాండలు తెలియదా? మా అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించినటువంటి సందర్భాలు లేవా? రాష్ట్రంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గుంటూరు జిల్లా వెళ్ళడానికి వెళ్తే తాళ్ళు కట్టేశారు మీరు గేట్లకి. ఇవాళ మిమ్మల్ని వెళ్ళమన్నాం స్వేచ్ఛగా. ప్రజాస్వామ్యంలో ఎవరో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడితే మటుకి ఎవరు కూడా హర్షించరు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ స్క్రిప్ట్ ఇస్తే రాసుకుని మాట్లాడే వ్యక్తివి నువ్వు. దానికి నిన్న జరిగినటువంటి సందర్భం చూసాం. ఒక విలేకరి అడిగినటువంటి సమాధానానికి నువ్వు చెప్తున్నది మర్చిపోయి ఫ్లోకి అడ్డం పడ్డావు. నువ్వు ఒక గజనీలాగా మారిపోయావు. ఆల్రెడీ 5 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు గజనీ అయిపోయావు. ఇక దాంట్లో వేరే ఆలోచన లేదు, ఇంకా మైండ్ లేదు. ఎవడో ఏదో చెప్తారు, వెళ్ళి ఏదో చేయాలి, ఇక్కడ అసెంబ్లీని ఎగ్గొట్టాలి. రేపు ఎల్లుండి నుంచి సోమవారం నుంచి 22వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అసెంబ్లీలో చర్చించు. నీ పాపాలో మా పాపాలో ఏంటో తెలుస్తుంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఇవాళ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి మొత్తం. ఇవాళ ప్రజా సమస్యల మీద మేము వైట్ పేపర్స్ రిలీజ్ చేసాం. ఇలా గత ప్రభుత్వంలో చేసినట్టు తప్పిదాల మీద రిలీజ్ చేసాం. లేదని చెప్పు, నీవు వచ్చి అక్కడ అది చెప్పుకోలేక ఢిల్లీలో ధర్నా చేస్తా. ఏం జరిగిపోయింది? నువ్వు చేసినటువంటి తప్పిదాలే కదా ఇవన్నీ, సాక్ష్యాలు ఇవన్నీ. నువ్వు చేసినటువంటి తప్పిదాలకి ఇంకా దాన్ని ఒక్కొక్కటి మేము కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ కూడా ఇలాంటి జరగదు. నువ్వు ఢిల్లీ వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ఏమీ కాదు. ఇవన్నీ కూడా ప్రజలు తప్పుదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు అనమాట. ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చి వాళ్ళు చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వస్తూ ఉన్నారు. దీన్ని హైలైట్ చేయడం కోసం ఇక్కడ ఏదో శాంతి భద్రతలు లేవు కాబట్టి, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 5 సంవత్సరాలు రాకుండా చేసావు కదా. ఇవాళ దీన్ని అల్లరి చేసి, రాష్ట్రాన్ని అల్లరి చేసి, రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయాలి, రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికోసం ఎలాంటి ప్రచారం చేసుకుని మధ్యంతర ఎన్నికలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి మధ్యంతర ఎన్నికలు? అసలు నీ మైండ్ నుండి మాట్లాడుతున్నావా, మైండ్ దొబ్బి మాట్లాడుతున్నావా? ఒక మైండ్ ఉన్న వ్యక్తి, ఒక నీతి నిజాయితీ చేయాలనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలి. నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ తప్పిదాల కోసం, నీ డైవర్షన్ కోసం మీ ఎంపీ చేసినటువంటి ఏదైతే ఒక కార్యక్రమం ఉందో అది ఇప్పుడు అంతా స్ప్రెడ్ అవుతా ఉంది. మొత్తం దేశమంతా చూస్తూ ఉన్నారు. ఆడబిడ్డ మీద చేసినటువంటి కార్యక్రమం వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది. 175 మంది 151 మంది మీకు ఎమ్మెల్యేలు ఇస్తే కేవలం 11కి పరిమితం చేశారంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకో. ఆ 11 కూడా లేకుండా చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను.